తల్లి తల్లి, నువ్వు చెప్పినట్లుగాని గుడి బాగు చేయిస్తున్నాను. పాపాలు తగ్గడం లేదు. ఏమిటి? పాపాలు ఏమీ తగ్గడం లేదు. దీనికి ఎవరు బాధ్యులు? చెప్పవేమి తల్లి, బదులు చెప్పమ్మా. అమ్మా తల్లి, నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వు తోరణాలు తోడు, నువ్వు పందిళ్ళు తోడు. చిత్తం బాబు ఇవ్వండి. సింహాచలం, ఈ గోడ ఇవాళ వేగిరిని కట్టించేయాలి. ఇలా చీమ గంగాయాత్రలాగా పని సాగితే ఇక ఉత్సవాలు జరిపినట్టే. పరశురాముడు, నమస్కారం మేషర్. కర్మం. పరశురాముడు, ఈ నరసింహం చెప్పిందంతా నిజమేనా? రోజుకో కొత్త గొడవ తెస్తే కానీ నీకు నిద్ర పట్టదు. ఇల్లు తగిలెట్టి భోగి మంటలేసే రకం. నరసింహం మాట్లాడమే. లేరా, పరశురాముడు, ఊరును ఉద్ధరిస్తున్నావు కానీ పెళ్ళాన్ని ఉసురు పెట్టకూడదురా. అది అందరు లాంటిదే. ఉప్పు కారం తినే మనిషిరా. అది నీకు చెప్పుకుందా? చాలేరా, కన్నెత్తేనా చూడని మనిషి నాతో నోరు విప్పి చెప్పుకుంటుందా? ఇంట్లో ఉంటూ సంసారం చేయకపోవడం భావ్యం కాదురా. బ్రహ్మచర్యం పాటించకపోతే అప్పికొండ స్వామి ఇచ్చింది పని చెయ్యదు. అప్పికొండ స్వామి? ఆ కళ్ళబుల్లి కట్టు కథల స్వామిలా నీకెక్కడ దొరికేట్రా? అప్పికొండ స్వామే కాదు, అమ్మవారి ఆదేశం కూడా. అమ్మవారా? సిగ్గినాథం. దేవతాశక్తులు ఎక్కడి నుంచో ఊడిపడవురా, మనుషుల్లో ఉంటాయి. అమ్మవారి పేరు చెప్పి అర్థం పర్థం లేని పనులు చేస్తే తరువాత అనుభవిస్తావు. ఈ మోసం ఇతరతో కట్టిపెట్టు. మోసమా? అవును, పచ్చి మోసం. ఈ రాయి రప్పలకింత డబ్బు తగిలేస్తున్నావే, అదే పేదవాళ్ళకింత చేస్తే దేశం బాగుపడుతుంది. ఈ బుద్ధి కుక్కతోకరా, ఈ వంకర ఇలాగే ఉంటుంది. గుడి కట్టిస్తాడట, గుడి. నాగకరం పట్టితే నాగులకు ఆట. అనసూయ, అసలు దాని అర్థం నాకే ఎక్కడ అంత పట్టింది. నాగదేవతాయ నమః, నాగదేవతాయ నమః, నాగదేవతాయ నమః. ఆగండి ఆగండి, ముందు పుట్ట దగ్గర పూజ చేసుకుని తర్వాత దైవ దర్శనం చేసుకోండి. పుట్ట కాదు, దేవుడు కాదు, మేము కోస్తాంని చూపించుకోవడానికి వచ్చాం. లేదు, అలా జరగడానికి వీల్లేదు. పోనండి పంతులు గారు, వీళ్ళు వచ్చింది బాబు గారి దర్శనానికి. నువ్వు నోరు మూసుకో. మధ్యలో మొదటి పూజ పుట్టకే చెందాలి. పోనీ బాబు గారి అనుమతి తీసుకుంటే? అవసరం లేదు, అనాదిగా పుట్ట ఇక్కడే ఉంది. లచ్చన్న పంతులు, పుట్ట పాతదే కాని బలవంతంగా చేయించే పూజలే కొత్తవి. సింహాచలం బాబు, పుట్ట తవ్వించి బయటపడే. వీల్లేదు, పుట్ట ఉంచాలో తవ్వించాలో ధర్మకర్తలే నిర్ణయించాలి. బాబు గారు ఒక మాట చెప్పగానే ఇంత పెద్ద గుడి బాగు చేస్తున్నారే, ఆ మట్టి పుట్ట తవ్వుతారంటే ఎందుకు కాదంటారు? రండి రండి. రండి రండి. దండాలు బాబు. దండాలు బాబు, దండాలు. దండం బాబు, దండం. బాబు గారు, మా కోడలు 3 రోజుల నుంచి నొప్పులు పడుతుంది. పురుడెప్పుడు వస్తుందో చెప్పండి బాబు గారు. అంతా పరమాత్ముని లీల. ఏది ఎప్పుడు ఎందుకు చేస్తాడో ఆయనకే తెలియాలి. బాబు, మా గుంటని బేపి కలిసింది, ప్రమాదమే లేదు కదా? శివుడు ఆజ్ఞ లేనిదే
చీవైనా కుట్టదు. అమ్మవారికి కుంకుమార్చనం చేయించు, పిల్లవాడికి నయమవుతుంది. అలాగే బాబు. బాబు, మీరు పిలిస్తేనే అమ్మవారు పలుకుతుందట. బాబు, అమ్మవారు ఏడుంటుంది, ఎలా ఉంటుంది? అమ్మవారు ఎలా ఉంటుందా? ఆమె కనిపించదు. కనికరిస్తే తనకు తానే కనిపిస్తుంది. చూడగలిగితే రాతిలోనూ ఉంటుంది, నాతిలోనూ ఉంటుంది. ఎవరే రూపంతో చూడాలనుకుంటే ఆ రూపంలో కనిపిస్తుంది. ఆమె సర్వాంతర్యామి. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దర్శనం లభిస్తుంది. ఆవిడ్లాగా, ఈవిడ్లాగా, మా ఆవిడ్లాగా.